అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ మాట్లాడింది కాకుండా నేను ముఖ్యంగా వచ్చిన కారణం తర్వాత కొన్ని ఇప్పుడు ఏంటంటే కొత్త సంసారం సెట్ చేసుకుంటున్నాం. ఇంకో మాక్సిమం 1-2 మంత్స్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక ప్రణాళికలతో సిద్దిపేట నియోజకవర్గం ఎంటర్ అవుతాం. వారానికి ఒకసారి తప్పకుండా వస్తాను. ఊరూరు తిరుగుతాము. 10 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి. వాళ్ళని తప్పకుండా లోకల్ బాడీస్లో గెలిచే విధంగా మా కృషి ఉంటుంది. సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు చేసింది. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. 7 లక్షల కోట్ల అప్పు చేసిందే కాకుండా ప్రభుత్వ భూములని దోసుకున్నారు, అసైన్మెంట్ భూములు అమ్ముకున్నారు, వక్ఫ్ బోర్డు భూములు అమ్ముకున్నారు. ఇవన్నీ గమనించాలి. ఇవాళ ఏం లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్కి ఎంత డైనమిక్ వచ్చిండో వీళ్ళ అప్పులను చూడంగానే ఈ సంసారం చదువుకుంటేందుకు ఇంత టైం పట్టింది. కానీ ఒకటి గమనించాలి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ పర్సనాలిటీ, ఎక్కడ కూడా వెనుకపోయే సమస్య లేదు. ఏవైతే మాట ఇచ్చిండో మాట కట్టుబడి ఉంటాడు. మనం 10 సంవత్సరాల్లో చూసినాం. 2-3 ఏళ్ళు అయిపోయింది. ఆ టైంలో అసలు ఏం చేస్తలే టీఆర్ఎస్ అయిపోయింది అన్నారు. వాళ్ళు మొత్తం స్టార్ట్ చేసిండ్రంటే మొత్తం ప్రభుత్వ భూములన్నీ అమ్ముకున్నారు. లక్షల కోట్లకు ఎదిగినరు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ. హరీష్ రావు ఏ స్టైల్ ఉన్నాడో, ఎన్ని వేల కోట్లకు ఉన్నాడో మీ అందరికి చెప్పిందే చెప్పకుండా ఒకటే నేను హరీష్ రావుకు మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఈ మంత్ ఎండింగ్లోగా గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా పోతుండు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత 14th వస్తున్నాడు రిటర్న్. మళ్ళీ ఈ నెల పూర్తయ్యేలోగా 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ చేస్తాడు. ఆ చేసినాక హరీష్ రావు గారిని సిద్ధంగా ఉండమంటున్నారు రాజీనామాకు. మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి కూడా మరోసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో కూడా నేను అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇద్దామని చెప్పి 1.5-2 months నేను రాజీనామా చేసిన. నేను మళ్ళీ పోటీ చేయ అమరవీర కుటుంబాలకు అవకాశం ఇద్దామంటే ముందుకు రాలే. ఈసారి అదే విధంగా చేయొద్దని చెప్పి కూడా హరీష్ రావుకు తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఇదేదో పర్సనల్ గ్రడ్జ్ కాదు. మీరు చేసిన కుంభకోణాలన్నీ కూడా ప్రజలన్నీ గ్రహిస్తురు. అందుకే మన 3,000 వచ్చినాయి. ఇంకా మా క్యాడర్ ఏంటంటే పాపం ఇంకా బయటకు రాలే. వాళ్ళు ఈ 10 ఏళ్ళు ఎంతో సఫర్ అయినరు. వాళ్ళకి ఆ జోష్ రాలేదు. ఆ జోష్ను తప్పకుండా నేను కలిగిస్తాను, మీ వెంటుంటాను అంటిల్ లాస్ట్ బ్రెత్ అని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇన్ని రోజులు బాధలు పడ్డదాన్ని అందుకు కూడా ప్రతి ఊరు మేము తిరుగుతాం, సొంతంగా డబ్బులు పెడతాం, ప్రభుత్వం తరఫుకెళ్ళి తెస్తాం. గతంలో ఊహించిన విధంగా ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ఎంపీపీ, ఇక్కడ మున్సిపల్ అన్ని కూడా కైవశం చేసుకునే విధంగా మా కృషి ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ అయింది సిద్దిపేట రాక. మాకెందుకంటే చెప్పిన నేను ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సంసారం సెట్ చేసుకొని 1 year లోపల కంప్లీట్ చేసుకొని పూర్తి సమయం సిద్దిపేటకు కేటాయిస్తాం. నేను కానీ మా నర్సారెడ్డి గారు కానీ, మెదక్ జిల్లా అయినప్పటికీ కూడా కొంచెం మరి ఈ కాన్స్టిట్యున్సీలు కూడా దుబ్బాక్ కాన్స్టిట్యున్సీ కూడా మా పెద్దన్నకు వస్తుంది. డైనమిక్ లీడర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెదక్ జిల్లా వాళ్ళు కానీ సిద్దిపేట జిల్లా వాళ్ళు అందరం ఏకమై ఎప్పుడొచ్చినా కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తప్పకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేసి హరీష్ రావును మళ్ళీ ఎక్కడికి తోటపల్లికి పంపించే వరకు మేము నిద్రపోం. ఇది మాత్రం మాట కట్టుబడి ఉంటా. నేనైతే మాట కట్టుబడి ఉంటా 100%. మరి ఆ సారు ఈ మంత్ ఎండింగ్ తర్వాత 2 లక్షల రుణమాఫీ అయినాక తెలుస్తుంది. వాళ్ళు ఈ 10 సంవత్సరాలు ఏం చేసినో తెలుసు. వాళ్ళు రుణమాఫీ చేయలే, మను చేయలే, చేసినాయి ఇంట్రెస్ట్లకే సరిపోయినాయి. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఏది చేసినా కూడా లక్షల కోట్లు దోచుకున్నారు. ఒక్కొక్కరు లక్షల కోట్లకు ఎదిగిన కుటుంబ సభ్యులు. మరి అదేవిధంగా లక్షల కోట్లు ప్రజలమే భారం వేసిండ్రు. ఇవన్నీ గమనించాల. భూములన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు ఏం లేదు అక్కడ. క్రీమ్ అంతా తినేసిరు మొత్తం. మొన్న రుణమాఫీ కోసమే సీఎం గారు ఇంత టైం తీసుకున్నారంటే ఏ విధంగా మొబిలైజ్ చేయాలని, అంటే ఏ విధంగానైతే 2 లక్షల రుణమాఫీ చేసిండో అదే విధంగా మిగతా పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ 100కి 100 రూపాయలు చేస్తారు. ఎక్కడ కూడా
ప్రజలకు ఆ సందేశం లేదు. 100% హరీష్ రావును రాజీనామాకు సిద్ధం కావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. మాటకు కట్టుబడి ఉండి పాడైపోతుంది. ఎందుకంటే ఏమో అనుకున్నారు ఇన్ని రోజులు హరీష్ రావు అంటే ట్రబుల్ షూటరు, ఈ షూటరు, ఆ షూటర్ అని. అన్ని షూట్లు అయిపోయినాయి. తోటపల్లికి పోయే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా సోదరులకు, నా కుటుంబ సభ్యులకు మేము ఎవరికి వ్యతిరేకం కాదు. పత్రికా సోదరులు కూడా గమనించాలా, అందరికీ సమాన హక్కులు రావాలని చెప్పిన. ఖమ్మంలో పోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు, ఎవరి ప్రజల డబ్బు ఇది, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చింతమడకలు ఇచ్చి పడేస్తారు. 10 లక్షలు ఒక ఊరికి, ఒక ఇంటికి, ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చిండు. ఖమ్మంలో పోతే మీడియాకి అప్పుడు వాళ్ళ అవసరానికి ఇచ్చేసిండు. ఆడబోతు హుజురాబాద్లో ఈటల రాజేందర్ నొడగొడుతందుకు అక్కడ ఒకటి ఇంప్లిమెంట్ చేసిండు. అంటే వీళ్ళంతా ఏం పాపం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు? ఇవన్నీ కూడా మన డబ్బులు, మనం ట్యాక్స్ పేయర్స్, మన డబ్బులే మనకి ఇస్తున్నారు అన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఒక చింతమడకని డెవలప్ చేస్తాము, అదేవిధంగా ఒక ఖమ్మంలో మీడియా సోదరులకు ఇస్తాం. ఇస్తే అందరి మీడియా సోదరులకు ప్లాట్లు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి. ఇక్కడ సిద్దిపేటలు ఇచ్చిర్రు అనుకుంటా, ఇచ్చిర్రా? కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నాయి కూడా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి టోటల్ తెలంగాణ రాష్ట్రంలో మీడియా కుటుంబ సభ్యులందరినీ కూడా సమానంగా చూడాలని రిక్వెస్ట్ చేస్తా. మీరు కూడా పర్సనల్గా ఏం పెట్టుకోకండి. ఇంట్లో హరీష్ రావు మనుషులు ఒకరు, లేకపోతే హరికృష్ణ మనుషులు, లేకపోతే నరసన్న మనుషులు అని. మీరు న్యాయం ఏదుందో న్యాయంగా ముందుకు పోండి. వాళ్ళు ఒకప్పుడు ఏ పరిస్థితులు ఉండే అది మీకైతే మాకంటే ఎక్కువ కేసీఆర్ గారి కుటుంబం, హరీష్ కుటుంబం ఏ స్థాయిలో ఉండనో మీకు తెలుసు. మరి ఏ విధంగా అంచెలంచెలు ఎదిగినరో అది మీరు గమనించాలా. వాళ్ళు పక్షపాతంగా వాళ్ళకి ఇష్టమున్న 2-3 కాన్స్టిట్యున్సీలు డెవలప్ చేసుకున్నారు. మొత్తం మన డబ్బులను తీసుకపోక పెట్టుకున్నారు. అది పద్ధతి కాదు. తప్పకుండా వాళ్ళను మారవాలా, వాళ్ళని ఇంటికి పంపించకపోతే మనం నష్టపోతామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ, ఎందుకంటే సిద్దిపేటలే కాదు, మీ చుట్టాలు, మీ సిస్టర్స్ బయట కూడా ఉన్నారు. మరి అన్ని కూడా అదే విధంగా ఉండాలి. సిద్దిపేట ఏ విధంగా ఉందో మొత్తం రాష్ట్రం అదే విధంగా ఉండే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.